హాయ్ ఫ్రెండ్స్, నిన్న సండే మీదేం కూర? మాదైతే రాగి సంగటి నాటుకోడి పులుసు. ముందుగా ఈ ఉల్లిపాయని ఇలా కట్ చేసేసుకుని స్టవ్ కి మంటెట్టేసి దాని మీద గిన్నె పెట్టాలి. కొంచెం ఆయిల్ వేసి ఇందాక కట్ చేసిన ఉల్లిపాయలు వేసేయాలి. అందులో పచ్చిమిర్చి కూడా వేసేసి కొంచెం పసుపు వేసేసుకోవాలి, ఎందుకంటే ఉల్లిపాయలు మాడిపోకుండా ఉంటాయి. తర్వాత నాటుకోడి కూడా వేసేసుకుని కొత్తిమీర ఇలా కట్ చేసుకోవాలి. ఈ నాటుకోడి పులుసులో అప్పటికప్పుడు నూరుకున్న మసాలా పేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. మధ్యలో ఒక మాట, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కేయండి. మిక్సీలో కన్నా రోట్లో రుబ్బితే మంచి టేస్ట్ వస్తుంది, కానీ ఇప్పుడుకి మిక్సీలో కనిచేద్దాం. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకుని మెత్తగా ఇలా రుబ్బుకోవాలి. తర్వాత ఈ కూరలో ఉప్పు, కారం, ఈ మసాలా పేస్ట్ వేసేసుకోవాలి. కొంచెం నీళ్లు పోసుకుని కుక్కర్ మూత పెట్టుకోవడమే. విజిల్ పెట్టేసుకుని ఖచ్చితంగా 10 విజిల్స్ రావాలి. చూసారా కూర ఎంత బాగా వచ్చిందో? తర్వాత హోమ్ మేడ్ గరం మసాలా వేసేసుకుని కొత్తిమీర దట్టంగా వేసేసుకోవడమే. ఒక్కసారి టేస్ట్ చూసుకుని ఉప్పులు కారాలు ఏమన్నా తగ్గితే మళ్ళీ వేసుకోండి. నాకైతే కరెక్ట్ గా వచ్చింది. నాటుకోడి పులుసు అయితే సూపర్ గా వచ్చింది. ఇంక పదండి రాగి సంగటి చేసేసుకుందాం. 2 కప్పులు రాగి పిండి తీసుకుని కొంచెం జల్లించుకోండి. కొంచెం నీళ్లు పోసుకుని పేస్ట్ లా చేసుకోండి. ఇలా చేయకపోతే రాగి సంగటి ఉండలు కట్టేసి సరిగ్గా రాదు. ఇంకా 2 స్పూన్లు నెయ్యి వేసేసుకుని ఇంకా కలిపేసుకుంటే మన రాగి సంగటి రెడీ అయిపోయినట్టే. ఇలా బాల్ లా చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకుని నెయ్యి వేసుకుని ఈ నాటుకోడి పులుసు కూడా వేసేసుకుని కలిపి ఒక్క ముద్ద నోట్లో పెట్టగానే అబ్బా సూపర్ గా ఉంటుంది. ఇంకా మన ఫ్లేవర్స్ ఆఫ్ కూచిపూడి లైక్ చేసి ఫాలో చేసింది.